దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మా ప్రియులందరికీ కూడా శుభాభివందనాలు. యేసుప్రభు నామములో వందనాలు, స్తోత్రం. ఈరోజు ఆశీర్వాదం కావాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా అడుగుతున్నావా? లేకపోతే మీ సేవకుడితో ఆశీర్వాదం కావాలని అడిగించుకుంటున్నావా? లేకపోతే సంఘాలతో అడిగించుకుంటున్నావా? ఆశీర్వాదం ఆల్రెడీ ఇచ్చేసాడనే సంగతి గమనించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మీకు ఒక మాట చెప్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల దగ్గరకు వచ్చి ఈ నలుగురు దగ్గర వాళ్ళ నలుగురిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము నమ్మేను, అది అతను నీతిగా ఎంచబడెను. ఆయన కుమారుడు ఇస్సాకు మరి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆశీర్వచనం పొందాడు. అదేవిధంగా మరి వాళ్ళ అబ్బాయి కూడా యాకోబు కూడా ఆశీర్వచనం పొందాడు. వాళ్ళ అబ్బాయి కూడా యోసేపు కూడా ఆశీర్వచనం పొందాడు. సో వీళ్ళ తర్వాత మనం కనుక చూసినట్టయితే వీళ్ళ నలుగురి మీద ఓన్లీ ఆశీర్వాదమే ఉంది. మనకు అర్థం కావాలంటే ఆశీర్వాదము శాపము రెండు ఉంటాయి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా అయితే ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉంటుంది. ఇశ్రాయేలీలకి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి ఆశీర్వాదము శాపము రెండు వచ్చినాయి. ఆశీర్వాదము శాపము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 14 వచనాలు కనుక మనం చూసినట్టయితే ధర్మశాస్త్రం అంతా పాటిస్తే ఆశీర్వాదము, ఒకవేళ ఏ ఒక్క ఆజ్ఞను మిస్ అయినా కూడా 10th తప్పినట్టుగా, ఒక సబ్జెక్ట్ తప్పితే తప్పినట్టుగా మరి అక్కడి నుంచి అన్ని శాపాలే ఉంటాయి. కాబట్టి రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. చూడండి, నేను చదివి చూపిస్తాను మీకు, మళ్ళా మీకు డౌట్లు రాకోకుండా. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇందా మనం చదువుకున్న మూలవాక్యంలో మీరు కనుక చూసినట్టయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల ప్రకారం అబ్రహాం గారికి ఏ ఆశీర్వాదం ఇచ్చారో మనకు కూడా మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చారు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఎంత భాగ్యవంతుడంటే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా ఆశీర్వాదము అబ్రహాం గారి మీద ఉన్న ఆశీర్వాదమే ఉన్నది. కాబట్టి ఆశీర్వాదం కావాలని అడగపాకండి. ఉదాహరణకి మా ఇంటికి వచ్చి ఒక ఆయన 10,000 అడిగాడు. మా ప్రేమతో తీసుకెళ్ళి అప్పైనా ఏదైనా నేను ఇచ్చి ఉన్నాను. జేబులో పెట్టుకున్నాడు, జేబులో పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నాడు, 10,000 ఇవ్వండి అంటున్నాడు. జేబులో పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నాడు 10,000 ఇమ్మని. ఇచ్చాను కదా అంటే మళ్ళీ ఇమ్మని అడుగుతున్నాడు. ఇవ్వండి 10,000 అంటున్నాడు. ఇచ్చానుగా బాబా అంటే మళ్ళీ ఇవ్వండి అంటున్నాడు. ఇలాగా అడిగి మీరు ఇవ్వకపోతే కనుక నేను సంఘానికి చెప్తానని వెళ్ళి సంఘానికి చెప్పి సంఘంతో మళ్ళీ అడిగిస్తున్నాడు 10,000 ఇమ్మని. జేబులో 10,000 పెట్టుకున్నాడు, మళ్ళా వెళ్ళి సంఘంతో చెప్పి అడిగిస్తున్నాడు. సంఘం అంతా వచ్చి అడిగినా బాబు నేను ఇచ్చానని చెప్పాను. అయినా మళ్ళీ వాళ్ళందరూ కూడా అది వినకుండా చెమిటి వాళ్ళలాగా మళ్ళా సంఘాలన్నిటికీ చెప్పి ఈయన 10,000 ఇవ్వట్లేదు నాకు ఇమ్మని చెప్పేసి అడిగిస్తున్నాడు. ఇది న్యాయమా? ఆశీర్వచనం సిలువలోనే, రక్షణ పొందిన రోజునే ప్యాకేజీలోనే వచ్చేసింది. కాబట్టి ఆశీర్వచనం కోసం మళ్ళీ నువ్వు అడిగితే అది అన్యాయము. ఎవరితోనో అడిగిస్తే అది అన్యాయము. ఆశీర్వదించమని అడగబాకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసినట్టయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను.
ప్రతి ఆశీర్వాదాన్ని సిలువలోనే ప్రభు మనకి ఇచ్చేశాడు. ఆశీర్వాదం కావాలని ఏ సేవకుడు నిన్ను అడిగినా నమ్మకండి. ఆశీర్వచనం నీ దగ్గరే ఉంది. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించినందుకై నీకు స్తోత్రం అని చెప్పండి. ఆ ఆశీర్వచనంతోనే మరి యోసేపు ప్రధానమంత్రి అయినాడు. యోసేపులో ఏ టాలెంట్ లేదు. యోసేపు ఆశీర్వదించబడినవాడు. యోసేపులో ఆశీర్వాదం ఉందే కానీ శాపం లేదు. యాకోబులో ఏ మంత్రము లేదు. చెప్పండి, యాకోబులో ఏ మంత్రము లేదు, దేవుడే ఉన్నాడు. అదేవిధంగా యోసేపులో కూడా మరి ఏ మంత్రం లేదు కానీ దేవుని ఆశీర్వాదం ఉంది. మన పిల్లలందరినీ కూడా యోసేపులాగా చేయగలిగిన శక్తిమంతుడు. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం ప్రకారం ఫరో అతను పిలిచి మరి ప్రధానమంత్రిగా చేయడానికి కారణం ఏంటంటే ఆశీర్వాదము. నా దగ్గర ఆశీర్వాదం ఉంది, నేను ఎన్నడూ అడగాల్సిన పని లేదు. దేవా, నిన్ను ఆశీర్వదించినందుకే స్తోత్రం అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తండ్రి, ఈ బిడ్డలందరికీ కూడా మనోనేత్రం వెలిగించు. ఆశీర్వచనం నువ్వు ఇచ్చేసావు దానంగా, మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదని నేను స్తుతిస్తున్నా. మా ప్రియులందరూ తెలుసుకోవడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.